వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లి గ్రామంలో ఓ రైతు మిర్చి పంటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. యాకయ్య అనే రైతుకు చెందిన మిర్చి పంటను ధ్వంసం చేశారు. పంట చేతికొచ్చే సమయానికి తోట అంతా పీకేసి ఇష్టం వచ్చినట్లు పడేశారు దుండగులు. దీంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటా మేము చేసుకునేటోళ్ళని తోట మొత్తం పీకి ఆగం చేసిండు. నిరుడు నైటే వచ్చిండు. మేము పొద్దున్నానికి ఇక్కడ కూలీలో పెట్టి పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోయినాం. పొద్దున 9 గంటల వరకు వచ్చేసరికి మొత్తం ఆగం అయింది. ఈ సంవత్సరం ఏమీ పంట లేదు, కూలీనాలు చేసుకొని బతికినాం. ఈ సంవత్సరం అన్న చేసుకుంటామని చేసుకున్నాం సార్. మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తాను. వచ్చి మరి 10 మందిలో వచ్చి మా తప్పేదని ఉంటే మాట్లాడమన్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా మాకు ఎవ్వరు పగలేరు. మా వాళ్ళు ఇద్దరు పనికి పోతారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ పని చేసుకుంటా. ఏదన్నా మంది గిన్నె కొడతానికి వస్తే వస్తారు, కొట్టిపోతారు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు చేను చుట్టోళ్ళని కూడా అడగండి. మిరప చేను మొత్తం పీకేసిండు. ఒక చెట్టు లేకుండా మొత్తం ఇరగదొక్కిండు, పీకేసిండు. పంట చేను నాశనం చేసిండు. మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏమన్నా ఆదేరు కూడా లేదు. మాకు ఏదన్నా న్యాయం చేయాలి కదా సార్ మీరు ఉన్నది. ఇక ఈసారి అన్నా మరి పోలీస్ స్టేషన్కి పోయి మరి ఆ సార్లు అన్నీ ఏం చెప్తారో మరి ఏమో. మాకు ఏమన్నా న్యాయం చేయాలని కోరుకుంటాను. మా పంట మేమన్నా మా కూలి మేము చేసుకొని బతికేటట్టన్నా ఉండద్దా సార్? నా యొక్క 1 ఎకరం మిర్చి తోట నాకు సొంతంగా ఉంది. ఆ 1 మిర్చి తోట ఎకరంకి ఇలా తోట వేసి పెట్టుబడులు పెట్టి ఈ విధంగా చేస్తే ఇలా కొంతమంది దుండగులు కావచ్చు, మరి ఎవరు చేసిందని దాని తర్వాత విషయం అర్ధరాత్రి టైంలో జరిగింది. ఇలా తోటకు వచ్చిన తోట తీరా కాపు దశకు వచ్చింది. మొత్తం ఏరే టైంలో ఈ విధ్వంసానికి చేయడం అసలు దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు అసలు దేశం కానీ మన గ్రామాలకు కానీ ఇట్లా తోట పీకుడు కానీ చెట్లు నరకుడు కానీ ఈ విధంగా జరిగింది. అలాంటి జరిగితే మాత్రం 2 లక్షల రూపాయల వరకు అని చెప్పి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం నేను వ్యవసాయం మళ్ళీ చేయడం జరిగింది. చేసినా కూడా ఇన్ని రోజుల కాంచెలు ఏం సపోర్ట్ లేకుండా మళ్ళీ ఏంటంటే తీరా కాపుకొచ్చి తీరా కాసి ఏరే టైంలో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిండు. రాత్రి మొత్తం ఒక 10 మంది అయినరో 5 అయినరో ఎంతమంది అయినరో తోట పీకడం కానీ ఈ విధంగా తొక్కడం కానీ ఈ విధంగా సర్వనాశనం చేసి ఇలా కనీసం 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇలా మహబూబాబాద్ని కూలి చేసుకొని బతికే పరిస్థితి నాది. అయినా కూడా ఇంత వ్యవసాయం కొద్ది గొప్ప వ్యవసాయం కొరకు నా భార్య ఇలా ఉన్న 1 ఎకరం భూమి కొరకు సరే మేము చేసిన కూలి చేసుకొస్తే ఆ కూలి పైసలు తీసుకొచ్చి ఇలా పెట్టుబడి పెట్టుకుంటూనే ఇలా ఈ తోట ఇంత చేస్తారు. నేను ఎక్కదాన్ని వ్యవసాయం చేసుకుంటా. మేము చేసుకునేటోళ్ళని తోట మొత్తం పీకి ఆగం చేసిండు. నిరుడు నైటే వచ్చిండు. మేము పొద్దున్నానికి ఇక్కడ కూలీలో పెట్టి పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోయినాం. పొద్దున 9 గంటల వరకు వచ్చేసరికి మొత్తం ఆగం